సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన 48 గంటల దీక్షలకు పొలిటికల్ జేఏసీ నాయకులు, విద్యార్థి జేఏసీ నేతలు, మాదిగ సేవాదళ్ సంఘీభావం తెలిపాయి. మందా కృష్ణమాదిగతో పాటు వేర్పాటువాదులందరికీ త్వరలో బుద్ధి చెబుతామని సుధాకర్ తెలిపారు. సమైక్య ఉద్యమంలో అందరూ భాగస్వాములవ్వాలన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు హైదరాబాదే అమెరికా, హైదరాబాదే బెంగళూరు, హైదరాబాదే చెన్నై, అలాంటి హైదరాబాద్ ని వదులుకోవడానికి బడుగు బలైన వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రోజున మొన్నటి వరకు ఒక కేసీఆర్ అనుకున్నాం, ఒక కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నాం. కానీ ఈ రోజున కేసీఆర్ కు డూపు మందకృష్ణ వచ్చాడు. ఆయన కేసీఆర్ కు డూపుగా ఇంకో రెండో కృష్ణుడు ఒకటో కృష్ణుడు మాదిరిగా ఒకటో కృష్ణుడు పాత్ర అయిపోయిన తర్వాత మరి ఆయనకు డూపుగా మందకృష్ణ వచ్చారు. ఆయన మీద కూడా పోరాటం చేస్తున్నాం. మరి సమైక్యాంధ్రలో మేము చేస్తున్న ఉద్యమాలకి, మేము ప్రతిఘటిస్తున్న ప్రతిఘటనలకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా మా నుంచి మీరు ఎలాంటి మద్దతు కోరుకుంటున్నారో మీ నుంచి కూడా మాకు అలాంటి మద్దతు కరువుతుంది అని చెప్పేసి మేము బాధపడుతూ ఈ రోజున సంఘీభావంగా మేము ఈ రోజున ప్రకటించాల్సి వస్తుంది. నవంబర్ 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహావిష్ణు యాగం జరగనుంది. గోరంట్లలో జరిగే మహావిష్ణు యాగం వివరాలను ఆర్గనైజర్ శ్రీనివాసాచార్యులు మీడియాకు వివరించారు. ఈ యాగంలో నవంబర్ 9 నుండి 14 వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆయన సూచించారు. 12/11/2013న 50,000 మంది మహిళలను ఏకకాలంలో ఒకే ప్రాంగణంలో కూర్చొనబెట్టి కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని సంకల్పించాము. అలాగే 14వ తారీఖున శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని 51,000 మంది దంపతుల చేత, అనగా 1,02,000 మంది ప్రజానీకం అక్కడ ఒకే సమయంలో కూర్చొని ఉండగా వైకుంఠంలో శ్రీనివాసుడి కళ్యాణం ఎలా జరుగుతుందో ఆ విధంగా గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఆ యొక్క కళ్యాణ వైభవాన్ని తెలియజేసే దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తకోటి అంతా పాల్గొని శ్రీ మహావిష్ణు యాగ ఫలాన్ని పొంది శ్రీనివాస అనుగ్రహ పాత్రులై ధరించవలసిందిగా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ ఉన్నాం. ఈ నెల 6న ఏసీ కళాశాలలో జరిగే సమైక్య సింహ గర్జనను సమైక్యవాదులంతా జయప్రదం చేయాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈరోజు అరండల్పేట వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో 10వ తేదీన జరగబోయే బహుజన గర్జనగా చాలామంది తెలంగాణవాదులు, టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్తో సహా సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ ప్రజలందరూ కూడా ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం అంతా పెట్టుబడిదారులు, అగ్రకులాల ఉద్యమం, స్పాన్సర్డ్ ఉద్యమం అని చెప్తా ఉన్నారు గత 15 సంవత్సరాలుగా. అందులో భాగంగానే కొంతమంది దళిత నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా, కృష్ణమాదిగ అయితేనేమి, మిగతా కొంత పద్మారావు లాంటి నాయకులు అంబేద్కర్ వాదనలను, రచనలను వక్రీకరించి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రకాల ప్రజలు, ఈ పేద వర్గాల ప్రజలు సమైక్య రాష్ట్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రత్యేక ఆంధ్రని జయాంధ్రకి మద్దతు ఇస్తూ ఉన్నారని ఒక గ్లోబల్స్ని మించిన ప్రచారాన్ని వాళ్ళ సభల్లోనూ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. న్యాయంగా ఇక్కడ ఎన్జిఓల కంటే, రైతుల కంటే, అగ్రకులాల అని చెప్పబడే వాళ్ళకంటే కూడా ఈ రాష్ట్రం విడిపోతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా తయారైపోయే పరిస్థితి వస్తుంది. వీళ్ళ సంక్షేమం ఉండదు, వీళ్ళ సాంఘిక సంక్షేమ, సామాజిక కార్యక్రమాలు ఏవి కూడా నెరవేరని పరిస్థితి, నెరవేర్చుకోలేని పరిస్థితి ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే వస్తుందని చెప్పి నేను పత్రికా ముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రతి 13 జిల్లాల అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిదర్శనమని కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆరోపించింది. మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాజావలి మీడియాతో మాట్లాడుతూ, గతంలో బీజేపీ పొత్తు వలన ఓడామని చెప్పిన చంద్రబాబు నరేంద్ర మోడీని పొగడడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైనందున తెలుగుదేశంలో ఉన్న మైనార్టీలందరూ పార్టీని వేడాలని సూచించారు. బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ ఎంతో అభివృద్ధి చేశాడని చెప్పి కితాబులు ఇవ్వటం, అదేవిధంగా నరేంద్ర మోడీ భజన చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పి 2004లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు
తిరిగి ఈనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికే నరేంద్రపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది, ఊసర వెళ్ళి రాజకీయాలంటే కూడా ఘోరమైనటువంటి రాజకీయాలు చేసే మనిషి. ఒకసారి వామపక్షాలతోటి, ఒకసారి టీఆర్ఎస్ వామపక్షాలతో కలిసి మహాకూటమి. నగర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా రవికిరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ఉత్తర్వులను మంత్రి కన్నా చేతుల మీదుగా రవికిరణ్ అందుకున్నారు. పేదలకు న్యాయ సలహాలు ఉచితంగా అందించాలని మంత్రి కన్నా సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 65 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు, వర్షంలో సైతం దీక్షలు. సమైక్యాంధ్రకు మద్దతుగా మాయాబజార్ బంద్, స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత. ఆర్డినెన్స్ ఉపసంహరణ ప్రధానిని అవమానించడమే. జగన్, కేసీఆర్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు కుట్ర. టీడీపీ సీనియర్ నేత కోడెల వ్యాఖ్యలు. వర్షం ధాటికి జలమయమైన కాలనీలు, పలు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి కన్నా, కలెక్టర్ సురేష్ కుమార్. గుంటూరులో ఎల్లుండి సమైక్యవాదుల ప్రాంతీయ సదస్సు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక వెల్లడి. తెలంగాణ నోట్పై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు, నగరంలో భారీ ప్రదర్శన, ఓవర్ బ్రిడ్జ్ పై రాస్తారోకం, నోట్ ప్రతుల దగ్ధం, రేపు జిల్లా బంద్కు పిలుపు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.